అండి, వెల్కమ్ మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి అయితే ఒక కొత్త గిఫ్ట్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చింది, తన పేరు దేవి ప్రియ. సో ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా వాయిస్ ఎలా ఉందో. నేనైతే నెక్స్ట్ మైక్ ఎలా కనెక్ట్ చేయాలి అన్బాక్సింగ్ వీడియో అయితే తీసేస్తా. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసేసాను. అవి పాంపాం బాల్స్ ఉన్నాయి కదా, అవైతే దానికి అటాచ్ చేసి పెట్టాను. బికాజ్ నాకు వాళ్ళు పెట్టడానికి రావట్లేదు, మా డాడీ అటాచ్ చేసి ఇచ్చారు. సో బాక్స్ ఎలా ఉంటుందో చూసేద్దామా మరి. సో ఇలా అయితే ఇచ్చారు. లినోరో వాళ్ళ మైక్ అనమాట, వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది ఇక్కడ వాళ్ళు. గ్రీనరో వాళ్ళ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. సో చూడండి ఎలా వచ్చిందో. సో మనమైతే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక మాన్యువల్ అయితే ఇస్తారు ఎలా యూజ్ చేయాలి అనమాట. అండ్ ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది, 1800 అంట. సో దీనిలో పాంపాం బాల్స్ వచ్చాయి, ఒక ఛార్జింగ్ వైర్, ఇదేందో సంథింగ్ నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ఇది చూస్తున్నా. మైక్ వచ్చి రిసీవర్ ఎట్లా తీయాలి, ఇట్లా తీయాలన్నమాట రిసీవర్. ఇదైతే ఒక రిసీవర్. నెక్స్ట్ 2 ఉంటాయి కదా, ఇవి చూపిస్తాను. ఇది ఇట్లాంటి బౌల్స్లో అయితే మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడైతే కోటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, సో అక్కడైతే తీసుకుంటాం. సో ఇవన్నమాట మైక్స్. సో ఇవైతే పాంపాం బాల్స్ ఇందులో అయితే వచ్చాయి, బట్ అది నేను తీసుకోవడం మర్చిపోయా. సో ఇదైతే మనం పెట్టడానికి మనకు రాదు కాబట్టి మా డాడీ అయితే అడిగాను. సో ఇది ఎలా ఉందో చెప్పండి. ఇదైతే దివాళీకి అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను, సో అందుకే దివాళీకే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే ఫుల్ బ్లాగ్ అయితే అంటే మేము ఎలా చేస్తాము దివాళీ ఫెస్టివల్ని ఫస్ట్ టైం మేము అలా చేస్తున్నాం దొంతులు పెట్టి. సో ఆ వీడియో అయితే మంచిగా దీంతో అయితే వాయిస్ ఇవ్వచ్చు, అందుకే నేనైతే చూసేస్తున్నా ఈ టైంలో ఓపెన్ చేద్దామని. సో దివాళీకి ఇది ఇంకా నేను ఒక ఫోన్లో అయితే తీసింది కదా మమ్మీ, అది కొత్త ఫోన్ అయితే మేము కొన్నాము, ఐక్యూ అనమాట. అది కూడా నా ఫేవరెట్ కలర్ లావెండర్ కలర్లో, అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకా మైక్ ఇంకా అది కూడా వచ్చినందుకు. సో ఇవి ఎలా కనెక్ట్ చేసారో చూసేద్దామా మరి. మంచిగానే వస్తుంది క్లియర్గా. ఇంకా సో చూస్తున్నారు కదా, ఇదండి గ్రీనరో మైక్ కంపెనీది మైక్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ యూస్ చేసినప్పుడు కూడా మంచిగానే అనిపించింది. సో నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఎలా వర్క్ అవుతుందని. నేను కూడా ఫస్ట్ టైం ఇదంతా ఆపరేటింగ్ చేస్తున్నాను, నాకు తెలీదు. సో నేను కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను కదా, సో అందుకే చూస్తున్నాను ఎలా చేయాలని. మైక్ అలా ఫస్ట్ అయితే మనం పవర్ ఆన్ బటన్ అయితే ఉంటుంది పక్కన, అదైతే మనం ఆన్ చేసుకోవాలన్నమాట. అదైతే ఆన్ అవుతుంది, మనకు బ్లింక్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మైక్ కూడా ఆన్ చేస్తున్నాను అలానే. పక్కన అయితే ఇంకో ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్లో అయితే మీకు చూపిద్దామని ఇదైతే తీసుకున్నాను. అది మా డాడీ ఫోన్. సో రిసీవర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, లేదంటే కింద పడిపోయింది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఓటీజీ అని మాత్రం క్లిక్ చేయాలన్నమాట. ఓటీజీ ఆప్షన్ అయితే నాకు కాల్ చేయాలి, అది క్లిక్ చేసుకుంటే మనకైతే ఆన్ అవుతుంది అనమాట. ఇంకా బ్లింక్ వేసేది అయితే ఆఫ్ అవుతుంది, బ్లింక్ అయితే అవుతుంది. ఇంకా బ్లింక్ కాదు, ఇంకా అది మనం స్పీకర్ కూడా ఉంది కదా, అది కూడా మనం ఆన్ చేసుకోవాలని చెప్పా కదా. అది గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది కదా, లైట్ అయితే వెలుగుతుంది. అది ఇట్లా బ్లింక్ అయిపోయిందంటే ఒకటి కనెక్ట్ అయింది మైక్, ఇంకోటి కనెక్ట్ కాదు అనమాట. సో 2 బ్లింక్ అవ్వవు, 2 కరెక్ట్ అయినా చూస్తున్నారు కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే మనం రెడీ టు యూస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం అయితే వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో వితౌట్ డిఫరెన్స్ అయితే చూసేద్దాం. నేనైతే ఫ్యాన్ కింద అయితే నిల్చున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇలా అయితే ఉన్నది కదా నా వాయిస్. సో విత్ మైక్ చూసేద్దాం. సో విత్ మైక్ అయితే నాదైతే వాయిస్ ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే ఇస్తాయని చెప్పారు కదా, సో అందుకే నేను పాజిటివ్ విత్ నొక్కేస్తున్నా. ఇప్పుడు మీకు ఎలా వాయిస్ అనిపిస్తుందో కూడా కమెంట్ చేసి చెప్పండి. అంటే మీకు చేంజ్ అయినట్టు అనిపించిందా వాయిస్, లేదంటే నార్మల్గానే ఉందా కూడా చెప్పేయండి. సో ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. దీనికైతే మర్చిపోయాయండి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం. సో నాకైతే ఇలా ఉంటుంది కదా, ఇలా ఒకటి క్లిప్ హోల్డర్ లాగా అయితే ఉంటుంది. ఇదైతే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. సో నేనైతే విత్ మైక్ అయితే చూపిస్తున్నాను. ఫ్యాన్ కింద అయితే చాలా వాయిస్ అయితే వస్తుంది కదా, ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మాత్రం మాకు కష్టమే, మా క్రియేటర్స్కి. సో మా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. అంతేనండి ఈ బ్లాగ్ అయితే. సో మీరు కూడా ఇలాంటి గ్రెనరో మైక్స్ అయితే వాడితే కనుక
మీకు మంచి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. ఏదైతే త్రీ టైప్స్గా వర్క్ అవుతుందని ఉన్నది. బట్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్. బట్ నాకైతే ఇంత మాత్రం నాకు తెలుసు కాబట్టి నేను 2 మైక్స్ని అయితే వాడుతున్నాను. సో ఈ వాయిస్ అయితే నాకు ఓకే అనిపించింది. అండ్ ఇదైతే వర్తబులే. ఇది వచ్చేసి అరౌండ్ 1800 అయితే అలా పడింది. స్టార్టర్స్కి అయితే ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్. బట్ ఇదైతే మా ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి ఐ కాంట్ సే ఎనీథింగ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఆల్సో మీరు కూడా ఇలాంటి మైక్ తీసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే ఈ లింక్ని అయితే మెన్షన్ చేస్తాను అనమాట. అంతేనండి ఈ వీడియో. బాయ్. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసి చెప్పండి. బాయ్.